శని హోమం జరిపించుకున్నటువంటి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయండి. ఎందుకంటే మనకు దగ్గరలో ఉంది శని హోమం. ఇక కొద్ది రోజుల్లోనే శని హోమం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి గడియలండి ఈ రోజులు. ఇటు నర్మదా నది పుష్కర సమయం మొదలవుతుంది. శని హోమం 4వ తారీఖున చేస్తున్నాం. పుష్కర కాలం, నర్మదా నది పుష్కర కాలం. ఇది ఏంటి? ఇది మనకు మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభంలోకి అడుగుపెట్టాడు. అసలు ఇది మామూలుగా ఉండదండి పుష్కర స్నానం అనేది కూడా. మీరు పుష్కరాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఈ శని హోమం ద్వారా మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే ఆ టైంలో నేను శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి మీకు 1000 రెట్ల శక్తి కలుగుతుందండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. మీరు ఈ శని హోమంలో కూర్చోనవసరం లేదు. చక్కగా ఇంట్లో దేవాలయంలో మీరు పూజా గదిలో నల్లవత్తులతో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయండి, మంచి జరుగుతుంది. నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. మంచి. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటిపళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు. ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.